ఈయన దాదాపు వీళ్ళ ఊరిలో ఈ శాఖాపూర్ అనే విలేజ్లో దాదాపు 1000 ఎకరాల పైన ఈ రకము దోస వేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ కొల్లం గారు ఆయన ఇప్పుడు ముందు చేసే వ్యవసాయానికి ఇప్పుడు ఈ విధంగా చేసే వ్యవసాయానికి మార్పులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న, ఇప్పుడు ఈ ప్రతిభావేదిక ప్రొడక్ట్స్ ఈ ONBA పద్ధతి అంటున్నారు కదా, ఈ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయడం వల్ల ఏమైనా మార్పులు వచ్చినాయా మీకు? వచ్చినాయి సార్. ఏ విధంగా మార్పులు వచ్చాయి? ఇంతవరకు చెప్పేది సార్. ఇప్పుడు కాయ ఇంతవరకు ఇంత నాణ్యత లేకుంటుండే. ఓకే. ఇంత బొక్కలు బొరలు సైజులు చిన్నగా ఉంటున్నాయి. ఓకే. ఇప్పుడు కొంచెం ఇంకా 20 రోజుల టైం ఉంది సార్ ఇది కటింగ్ ఇది. ఓకే. ఇప్పటికి ఇంత అర్ధ కిలో పావు కిలో వరకు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆ టైం వరకు 2 కిలోలు 2.5 కిలో 3 కిలో వరకు చూస్తుంది. ఓకే, రావచ్చు సార్. అప్పుడు ఓకే. ఇప్పుడు ఈ తీగ జాతికి ఈ తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయా లేకుంటే నార్మల్గా ఉన్నాయా? ఇప్పుడైతే నార్మల్గానే ఉన్నాయి సార్. ఇంతవరకు అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుండే. ఇంతకు ముందు ఒక 3 ఏళ్ళ కింద కొంచెం ఇబ్బందిగానే ఉంటుండే. ఈ సంవత్సరం అంటే 3 సంవత్సరాల నుంచి కొంచెం నాకు దీంట్లో తెలుసుకుని వాడుతున్నా. ఓకే. ఇప్పటివరకు అయితే బాగానే ఉంది సార్. ఓకే. ఇప్పుడు టోటల్గా ఈ ప్రతిభావేదిక ప్రొడక్ట్సే వాడుతున్నారా లేకుంటే ఇంకేమన్నా వేరే కంపెనీ కూడా ఇందులో కలిపి వాడుతున్నారా? వేరే కంపెనీ కూడా అప్పుడప్పుడు తెలిసినవి ఉంటే వాడుతున్నాం సార్. ఓకే. ఏమన్నా బయట అప్పుడప్పుడు చేసుకుని వాడతా. ఓకే. ఇప్పుడు దీని ద్వారా మీరు పాటించడం వల్ల మీకు మంచిగానే ఉందా? మంచిగానే ఉంది సార్. ఓకే. దీంట్లో అన్ని ఉన్నాయి సార్. దీంట్లో కూడా కాకపోతే ఇంకా ఎవరో ఇట్లా మా వాళ్ళు ఎవరు ఉండే సంగతి పోయి మందు కొట్టా అంటే అట్లా తెచ్చి అప్పుడప్పుడు ఒకటి కొట్టినా కానీ ఇక అన్ని ఇవే మందులు వాడకమైంది. 90% ఇదే మందే. అవునవును. ఇప్పుడు బ్రాంచులు రావడం కానీ పూతలు రావడం కానీ క్రాప్ సెట్టింగ్ కానీ ఏ విధంగా అవుతుంది? ఇంతకుముందు మాదిరి అవుతుందా లేకుంటే ఇప్పుడు కొంచెం మార్పులు ఏమైనా? మార్పులు ఉన్నాయి సార్. మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఈ పంట దిగుబడి ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఇప్పుడు మనం వాడేదానికి ఏమైనా తేడా వచ్చిందా దిగుబడి? ఉంది సార్, ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఇంత పంట ఉంది అంటే కూడా చాలా మేలే సార్. ఓకే. ఈ ఎండలకు అనేది ఇది రాదు, ఎండలకు రాదు. శివరాత్రి వరకు వస్తుండాలి సర్వదినాల. ఇప్పుడు ఈ టైంలో ఇట్లా ఉంది అంటే చాలా మేలే సార్. ఓకే. మీరు లేట్ గా వేసినా కూడా పంట అనేది మంచిగా వచ్చింది. మంచిగా ఉంది సార్. లేట్ అయినా సరే మంచిగానే ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు మామూలుగా ఈ తెగుళ్ళు అనేది ఈ టైంలో వేస్తే పంట అనేది రాదు సార్. అది రాదు, దిగుబడి చాలా తగ్గిపోతుంది. ఓకే. పంట దిగుబడి తగ్గిపోతుంది. అవునవునులేండి. మందులు అన్నందుకు పంట కూడా బాగుంది సార్. ఓకే. ఓకే. ఇదే అండి. ఇప్పుడు ONBA పద్ధతి అంటే ఆర్గానిక్ ఒకటే కాదు, ఆర్గానిక్ వాడుతూ ఈ మన రసాయనిక ఎరువులు కూడా వాడమని మన అన్నపూర్ణ అగ్రిస్పేస్లో MD గారు చెప్పడం జరిగింది. ఆ పద్ధతి ద్వారానే ఈయన ఈ వ్యవసాయ విధానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.